కుడుములు చేయడం ఫస్ట్ టైం ఎలా వస్తాయా అని భయంతో అయితే చేశాను. పోలేరమ్మకు పెట్టుకుంటున్నారని పోలేరమ్మకి నైవేద్యంగా అయితే పాశము కుడుములు అయితే చేశాను. కుడుములు ఎప్పుడూ చేయలేదు కదా, అందుకని వీడియో చేసుకుంటూ చేశాను. సొద్దలు బాగా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం పిండి పక్కకు తీసి ఆ కొంచెం పిండిలో బెల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు బెల్లం కూడా బాగా మెత్తగా ఉండలు లేకుండా అయితే మిక్సీ అయితే అవుతుంది. మిక్సీ పట్టిన పొడిలో కాసిన నీళ్ళు వేసి బాగా గట్టిగా వచ్చేలాగా పిండి కలుపుకోవాలి. పిండి కలిపిన తర్వాత నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకున్నా. ఇంతకుముందు పెద్దవాళ్ళంట ఉరిగడ్డేసి తపేల్లోనే చేస్తారంట, కానీ ఆ ప్రాసెస్ నాకు తెలియదు. అందుకని నేను ఇడ్లీ పాత్రలోనే చేశా. ఎలా వస్తాయో ఏమో, బాగా రాకపోతే మా వారు మామూలుగా అయితే తిట్టడు. అన్నీ వేస్ట్ చేస్తుంటావు, టైం వేస్ట్ పిల్లలతోటి అన్నీ ఎందుకని అయితే అంటాడు. సేమ్ ఇడ్లీ ప్రాసెస్లోనే చేశాను. కాకపోతే ఇడ్లీ ప్లేట్లలో నేను గానుగాకులు వేసి కుడుములు అయితే ఉంచాను. మరి అలా ఎందుకు వేస్తారో నాకు తెలియదు. ఆకులు వేస్తే మంచిదని నేనైతే ఆకులు అయితే వేసాను. కుడుములు అయితే ఉడికాయి. ఇంట్లో స్వామివారికి నైవేద్యంగా పాశము కుడుములు అయితే పెట్టాము. పోలేరమ్మ తల్లి దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళాము. పోలేరమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిన వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఓకే, బాయ్ బాయ్. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.